చూడాలి మేడం. అది ఇన్వాల్వ్మెంట్ మరి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది మేడం. అది యాక్చువల్గా ఇదంతా ఏపీ అట్లా జరిగింది మేడం. ప్రస్తుతం కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఉంది మేడం. వాళ్ళు 4 మెంబర్స్ కూడా ఐడెంటిఫై చేశారు. సో కొంత పాయింట్ ఆఫ్ సైండ్ మిస్యూజ్ చేసినట్టు జరిగింది మేడం. సో ఇట్ విల్ బి డిక్లేర్. థ్యాంక్ యూ మేడం. మనకి ఇప్పుడు ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు దానిపైన ప్రజలు ఏ విధంగా అభిప్రాయాలు వారి సూచనలు వస్తాయి అనుకుంటున్నాము. నాకు 20 రోజులనే మొక్కలు శాంక్షన్ చేయడం జరిగిందండి. నేను అది చేసి ఇప్పుడు సంవత్సరం అయిందండి. నాకు 3 నెలల నుంచి కాయలు అమ్ముకుంటున్నాను. జామకాయలు అమ్ముకున్నాను. రోజు రూపాయలు 800 మట్టికి అమ్ముకున్నాను. ఈ ఏప్రిల్ మే నెలలో నాకు దగ్గర 20,000 రూపాయలు ఆదాయం వచ్చిందండి. ఈ యొక్క మొక్కలు ఇచ్చి నాకు సహాయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. అయితే కలెక్టర్ గారికి నమస్కారం. మరి ఇటువంటి పెద్దలందరికీ పీడీ గారికి నమస్కారం అండి. నాకు ఈ యొక్క మొక్కలు ఇచ్చి నన్ను ఎంతో ఆదరించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. Five acres ఉంది మేడం. 5 acres. నేను తెనాలి మండలం కోపల గ్రామం. నేను 60 సెంట్లో నిమ్మ మొక్కలు వేసాను. అవి సంవత్సరం అవుతుంది. దాన్ని అంతర పంటగా కొమ్మతోట వేసి దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో మేము జీవనోపాధి సాగిస్తున్నాం. దీనికి మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు ఎంతో సహకరించారు. జగనన్న రైతు భరోసా కార్యక్రమంలో నాకు 5,500 వచ్చినాయి. దాని ద్వారా మా పంటలను మేము సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ నాకు మా అత్తయ్య మా మామయ్య అందులో ఉంటే మేము అప్పుడే పెళ్ళైన 20 రోజులకే రెంట్కి వెళ్ళిపోయామండి. అప్పటికి ఇప్పటికి మేము అద్దెకుంటానే ఉన్నామండి. మన ఇట్లా అవుట్ సైడ్స్లో స్థలం వచ్చిందని వాలంటీర్ దాదాపు తెలిసిందండి. తెలియడం తర్వాత అక్కడ స్థలం ఎక్కడ ఏందని ఆతృతకు పోయేటప్పటికి బాగా ఇంత ఎత్తున మెడకేసేసి రోడ్లు వేసేసి దాన్ని చాలా సంతోషంగా ఇది మాది అన్న ఫీలింగ్ వచ్చిందండి. అది ఒకటి ఉపాధి హామీ పనికి వెళ్తామండి మేము భార్యాభర్తలు ఇద్దరమే. ఏ వారం డబ్బులు ఆ వారం నష్టం 15 రోజులు పడిపోతున్నాయండి. కూలి పెంచారు. ఈ కరోనా టైంలో కరువు అన్న మాట లేకుండా చేసిన జగనన్నకు ధన్యవాదాలండి. అలాగే తన పరిపాలన సంవత్సరం అయినందుకు తన శుభాకాంక్షలు అండి. తను పరిపాలన ఎప్పుడు కామాగా నెలగా ఫుల్ స్టాప్ పడకూడదండి. ఇప్పుడల్లా నాకు మాత్రం ఏదో ఇంట్లో సొంత మనిషి చేస్తున్నట్లు ఫీలింగ్ ఉందండి. అందుకని జగనన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అమ్మగారు కింద ఏడాది వ్యవసాయం చేస్తూ చనిపోయారు. మా నాన్నగారు మాకు చిన్నప్పుడు చనిపోయారు. మాకు గవర్నమెంట్ ఒక 50,000 ఆర్థిక సహాయం చేసి లాక్డౌన్లో నేను అదే పని చేసుకుంటూ పోతున్నాను. ఇక్కడికి వచ్చి చెప్తున్నందుకు చాలా సంతోషం ఉంది. లాక్డౌన్లో మట్టి పని చేసుకుంటూ పోతున్నాను. మన రెట్టపాల గ్రామం నుంచి వచ్చానండి. నా పేరు మర్యాదాస్ అండి. నేను ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గత సంవత్సరం 100 రోజులు పూర్తి చేసుకున్నానండి. నాకు 20,000 పైసలకు వచ్చినాయండి. ఆ డబ్బులతోటి నా పిల్లలు చదివించుకుంటా వాళ్ళకి బట్టలు వ్యవసాయం కొంచెం ఖర్చు పెట్టుకుంటే సాగిస్తున్నానండి. ఈ సంవత్సరం కూడా COVID-19 ఉన్నా కానీ ఉపాధి పని చేసుకొని మేము ఇంటి దగ్గరే ఉండి చేసుకొని మాస్కులు సోప్స్ ఇవన్నీ తీసుకొని మేము పని చేసుకుంటున్నామండి. మాకు ఈ సంవత్సరం 230 రూపాయల కూలీ రోజువారీ కూలీ వస్తుందండి. ఆ కూలీ వల్ల మా గ్రూపులో అందరికీ లబ్ధి పొందుతుందండి. అందరూ చేసుకుంటున్నామండి. జాగ్రత్తగా మేము కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. అవకాశం ఇచ్చిన జగన్ గారికి, మన శాసనసభ్యులు గారికి, మన రామబాబు గారికి
సుజలత గారికి నమస్కారం అండి. యాక్చువల్గా మేడం ముందు పర్మిషన్ తీసుకుని అందరు కూడా ఏర్పాటు చేస్తాం. ఏం లేదు సార్, గ్రూపుల్లో వాళ్ళు ఎవరైతే అంటే ఇక్కడ And I am from Guntur. I have recently completed my final year degree in Abhya Mahila Degree College. And now I am going to speak about skill development and how major role it played in every student life. Not only by improving this, but also we, the students, youth of the next generation, have improved a lot our skills by this. From the first year of my college, I have attended the classes of skill development, and it has been very useful and to upgrade our skills. Also, so thankful for the ABSSTC for recruiting the placements so that I have placed in Infosys company, and also it gives a lot of strength and to empower ourselves. And also, we are equal to the engineering students. We, the degree students, are equal to the engineering students by implementing such a wonderful and amazing programs. Also, thankful to our Honorable Chief Minister, sir, for improving such things. And also, for a girl or a woman in the society should have a lot of respect. It only comes when we have a job or when we are financially strong, so that we can be independent. And also, I am so grateful that not only implementing such programs, and also you are knowing the feedback that what is going on and all this. So I am so happy to present in front of you, ma'am, and all of you, sir. Thank you, everyone. Thank you for giving this opportunity. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి టెస్టర్కి ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఒక 2 లక్షలు 3 లక్షల లాభం వచ్చే టీం ఇచ్చారు. ఇది ఒక చరిత్ర మేడం గారు. ఎందువల్లంటే మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఫీల్డ్లో, ₹1 గవర్నమెంట్ నుంచి మాకు ఎప్పుడు లబ్ధి పొందలేదు. ఈ ఒక్కసారిగా 2 లక్షలు 3 లక్షలు ఇండస్ట్రీని బట్టి వచ్చినాయి అంటే సదా జీవితాంతం మన సీఎం గారికి వారి గవర్నమెంట్కి కృతజ్ఞతగా ఉంటామని మరీ తెలియజేస్తాను. ఇంకొక చిన్న విన్నపం చేసుకుంటాం మేడం గారు. 1994 నుంచి మా ఇండస్ట్రీస్ అంతా ఒక దోపిడీకి గురవుతున్నాం మేడం గారు. ప్రతి లారీ మా దగ్గర నుంచి వెళ్ళే లారీకి సేంద్రియ ఛార్జెస్ గవర్నమెంట్ మినాయించుకుంటుంది. అది కాక ప్రతిసారి ఎవరో ఒకళ్ళు నోటీసులు ఇవ్వటం, 5 కోట్లు 4 కోట్లు బాకీ ఉండాలంటాం. ఆ దెబ్బతో మా వాళ్ళు షుగర్లో బీపీలు అవ్వటం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకసారి పే చేసాం, మళ్ళీ కాకముందు నోటీసులు ఇవ్వటం, ప్రెషర్లు ఆపటం, ఈ ఇబ్బంది ఒకటి ఉంది మేడం గారు. దీన్ని ఒకసారి తమరు పర్సనల్గా తీసుకొని మాకు సాయం చేస్తే జీవితాలు ఉంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విషయాలు ఉంటే తెలియజేసేటటువంటి కార్యక్రమం ఇది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గతంలో మనం చాలా పరిపాలనలో ప్రభుత్వం పరిపాలన చూసాం. ప్రజల నుంచి మీ సూచనలని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా కాటన్ ఇండస్ట్రీ, నేను టీఎంసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. 2005 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ అంటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా ఉంటేనే అందరికీ ఉపాధి కలుగుద్ది అనేటటువంటి ఆలోచనతో గొప్ప పాలసీని తీసుకురావడం జరిగింది, ఇండస్ట్రియల్ పాలసీ. ఆ పాలసీయే 2015 దాకా సేమ్ కంటిన్యూ అయింది. 2015లో చిన్నపాటి మార్పులతోటి 2020 దాకా ఇప్పుడు దాకా జరిగింది. ఈ 2005లో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి దీనితోటే మన చుట్టుపక్కల మన 100 కిలోమీటర్ల లోపల సుమారుగా 70-80 స్పిన్నింగ్ మిల్లు, ఎన్నో టీఎంసీ పరిశ్రమలు రావడం జరిగింది. వాళ్ళందరికీ ఇంతమందికి ఉపాధి కలిగజేసినటువంటి ఈ పరిశ్రమల వలన ఇప్పుడు ఉన్నటువంటి 2020 వరకు 15 నుంచి మాకు ఇస్తానన్న ఇన్సెంటివ్స్ అన్నీ కూడా 2020 దాకా చాలామందికి చాలా అమౌంట్లు ఆగిపోయినాయి. దాంతో ఇండస్ట్రీలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఏదైతే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి ఆక్సిజన్ ఎలా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా ఈరోజు ఈ ఇండస్ట్రీస్కి సబ్సిడీస్ రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప
వరం అని చెప్పి నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు వాళ్ళు పడుతున్న ఆ సంతోషం చూస్తున్నప్పుడు నిజంగా ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే 2011 నుంచి కాటన్ ఇండస్ట్రీ అంత బాగాలేదు. ఈ పరిశ్రమ అనేక ఆటుపోట్లు రావడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇంత డబ్బులు వచ్చేటప్పుడు 38 కోట్లు మన గుంటూరు జిల్లా వాళ్ళకి రావడం జరిగింది. చాలా చాలా అభినందించినటువంటి విషయం ఇది. మరీ ఇంకా స్పిన్నింగ్ మిల్ వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు. ఈరోజు కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళకు కూడా త్వరలో ఈ ఎంఎస్ఎంఈలకి ఎందుకంటే ఇందాక మీకు ఉన్నోళ్ళు దాదాపు పొద్దున కూడా మన సీఎం గారి ప్రోగ్రాం చూసి ఉంటారు, మీరు గమనించుంటారు. ఎంఎస్ఎంఈలు ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలు ఇవి. పెద్ద ఇండస్ట్రీల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టగలుగుతారు కానీ తక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. ఎంఎస్ఎంఈలలో చిన్న మధ్య తరహా పరిశ్రమల వల్ల ఎక్కువ మందికి ఉపాధి కలిగేది. దాన్ని ఆయన గుర్తించి వారికి ఫస్ట్ ప్రయారిటీగా 905 కోట్ల రూపాయలు ప్రకటించి అది దాంట్లో కూడా 50% మన 22వ తారీఖు ఇవ్వటం, రేపు జూన్ 29 మిగతా బ్యాలెన్స్ కూడా ఇవ్వటానికి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మన 22వ తారీఖు సీఎం గారు మాట్లాడుతూ కూడా కొన్ని సజెషన్స్ చేశారు. పరిశ్రమలు ఆయన ఎంతగా గుర్తుపెట్టుకున్నాడు అనే దానికి ఉదాహరణగా చెప్తున్నాను. మనకి ఇదివరకు జాయింట్ కలెక్టర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు 3వ జేసీని కూడా ఇచ్చాను. కాబట్టి ఈ పరిశ్రమల కోవిడ్-19 మూలకంగా తీవ్రమైనటువంటి నష్టంలో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఒక జేసీని కేటాయించి పరిశ్రమకి అండదండగా ఉన్నామని చెప్పి ఇది టీవీలో చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే పరిశ్రమలకి సహాయం సహకారం కావాలో దాన్ని నేను గ్రహించి అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. అయితే కానీ ఇది ఎంత మనం జగనన్న గారి పాలనలో మనం పొందినటువంటి లబ్ధికి సంబంధించింది, సూచనలకు సంబంధించింది ఏంటంటే ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీస్ అన్నీ కూడా రీఎంబర్స్మెంట్ బేసిస్లో, అంటే మాకు తిరిగి చెల్లింపులు ద్వారా చేయటం వల్ల ఈ గత కాలంలో కూడా 5 సంవత్సరాలు పట్టినాయి. ఏదైతే సబ్సిడీస్ రావడానికి 2015 పాలసీలో ఈరోజు డబ్బులు వచ్చినటువంటి వాళ్ళు 22వ తారీఖు డబ్బు తీసుకున్న వాళ్ళు మీ ఎదురుగా ఉన్నాయన బుజ్జి గారని, ఆయన 2016లో ఇండస్ట్రీ పెడితే ఆయనకి డబ్బులు ఈరోజు వచ్చినాయి. అంటే 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. దీనికి ఆయన ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, అన్నీ కట్టి అన్ని ఇబ్బందులు పడుతున్నాడు. అది అట్లాంటి పరిస్థితి లేకుండా దానికి షార్ట్ కట్ ఏంటంటే ఏదైనా ఇవ్వదలసినటువంటి అమౌంట్, ముఖ్యంగా స్పిన్నింగ్ ఇండస్ట్రీకి కానివ్వండి, జిన్నింగ్ ఇండస్ట్రీకి కానివ్వండి, ఏ ఇండస్ట్రీకైనా విద్యుత్ అనేది చాలా ముఖ్యం. విద్యుత్ ఛార్జీలు మాకు ₹1 రాయితీ కల్పిస్తున్నారు. ఇప్పుడు ₹1 ₹2 చేసి ఒకేసారి మేము బిల్లు చెల్లించేటప్పుడే దాన్ని తగ్గించి కట్టేటట్టుగా, అంటే ఇక రీఎంబర్స్మెంట్ సిస్టమ్ కాకుండా మేము చెల్లించేటప్పుడే అయితే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది అనేది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మేడం. అలాగే ఏదైతే ఫిక్స్డ్ ఛార్జెస్ తొలగించినటువంటి 3 నెలలపై తొలగించినటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ మన స్టేట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇట్ ఈస్ ₹470 ఒక కిలోవాట్కి. అది ఇతర రాష్ట్రాల్లో చాలా తక్కువ. మన పక్క నైబర్ స్టేట్లో కూడా ఇట్ ఈస్ 390 ఉన్నాయి. దయచేసి సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని మీరు తీసుకెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నాం. అలాగే ఏదైతే సబ్సిడీస్ అంటే ఎలక్ట్రిసిటీ రాయితీలు కానివ్వండి, ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ ఏదైనా రియంబర్స్మెంట్ అనేది కాకుండా డైరెక్ట్ మనకి చెల్లింపుల్లో కనుక ఉంటే ఇండస్ట్రీ వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంకొకటి సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. 2005లో మన గుంటూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. 50-60 స్పిన్నింగ్ మిల్స్ వచ్చినాయి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో. మళ్ళీ ఈ జగన్ గారు ఇవ్వబోయేటటువంటి రేపు నూతన పాలసీలో తను ఈ ఇండస్ట్రీకి తగినటువంటి ఫెసిలిటీస్ కల్పించి మళ్ళా
ఈ 2020-25 పాలసీ ఒక స్వర్ణయుగాన్ని, పారిశ్రామిక స్వర్ణయుగాన్ని మళ్ళా మన గుంటూరు జిల్లాకి అంటే రాష్ట్రం మొత్తానికి మనం గుంటూరు వ్యాపార వర్గాలుగా కోరుకుంటూ వారికి ఈ సూచనలు అందేటట్టుగా ప్రభుత్వం వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ కూడా అక్కడ మన మాట్లాడిన కొద్ది మందిలో మన దండా ప్రసాద్ గారు కూడా మాట్లాడాడు స్పీకింగ్ గురించి. వాళ్ళ ముఖంలో మీకు త్వరలో చేస్తానన్నప్పుడు మళ్ళీ కెమెరా తిప్పినప్పుడు నేను చూస్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉన్నారు, ఇస్తానంటేనే ఆనందపోతున్నారు, ఇస్తే ఎంత ఆనందంగా ఉంటారు. చాలా ఇలాంటి అవకాశం కల్పించిన మా జిఎం గారికి, ఇండస్ట్రియల్ జిఎం గారు పటేల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు బుచ్చయ్య గారు మాట్లాడవలసిందిగా వినొచ్చు. లక్ష్మి గౌరవ రాష్ట్రం నుంచి మాలాంటి చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల పరిరక్షణ కోసం మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి మీకు పాదాభివందనాలు. అన్నా, మీరు మా దృష్టిలో దేవునితో సమానం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి మేము బాగా చిట్లిపోయి ఉన్నాము. ఎందుకనగా మాకు రావాల్సిన బకాయిలు మరియు ప్రోత్సాహాలు అందగా ఎన్నో అవస్థలకు గురి అయినాము. ఇప్పుడు మీ రాకతో మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో మా జీవితాల్లో వెలుగు నింపారన్నా. అంతా నీ దయన్న. మా సంస్థ నందు 20 మంది పర్మనెంట్ ఉద్యోగులు మరియు 60 కుటుంబాల కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు మీ యొక్క దయ వల్ల నేను నా కుటుంబం ఉపాధి కల్పించుటకు సహకరించారు. మేడం గారు, ముఖ్యంగా చెప్పాల్సింది, నేను 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గవర్నమెంట్కి 20 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాను. ఈ 4 సంవత్సరాలు తర్వాత ఏఎంసీ పరంగా 4 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాను. విద్యుత్ పరంగా 3 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాను. ఈ రోజు వరకు ఈ జగనన్న రాకపోతే నా కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి. అలాగే చెప్పాలంటే మా అన్న గిరిధరన్న మా వ్యాపారం గురించి పూర్తిగా ఆయనకు తెలుసు. ఆయన దయ వల్ల, జగనన్న దయ వల్ల ఈరోజు నా కుటుంబం బయటపడింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్ని పనులు అంటే అతను భుజం మీద వేసుకొని చాలా ఎక్కువ పనులు చేస్తున్నారు సార్. దాన్ని మీరందరూ గమనించాలని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. చెప్పారు సార్ 36 లక్షలు వచ్చింది సార్. కానీ జనాలందరికీ చాలా సహకరించినందుకు జగన్ గారికి కృతజ్ఞతలు చెప్పాను. ట్రైనింగ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి. కాకపోతే మాకు బ్యాంకుల ద్వారా ఒక ప్రాబ్లం, గోల్డ్ అయినా సరే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందు రావట్లేదండి. ఇన్వెస్ట్మెంట్ మిషనరీకి 1 crore పెట్టాను కానీ వర్కింగ్ క్యాపిటల్ మీద మాకు వెయిట్ చేయట్లేదు. దానివల్ల ఇప్పుడు 4 years నుంచి బాగా స్ట్రగుల్ అవుతున్నాము. ఇలాంటి టైంలో ఈ సబ్సిడీ రావడం వల్ల 30 lakhs వరకు సబ్సిడీ వచ్చింది. బ్యాంక్ 30 lakhs వరకు తీసుకున్నాము. దాంట్లో 30 lakhs జమ అయ్యేసరికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. కాబట్టి మాకు గోల్డ్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేయడం మాకు ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని ఆలోచిస్తే కొంచెం ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది గోల్డ్ ఫీల్డ్ అని. జ్యువెలరీ షాప్లో మాకు ఆర్డర్ ఇస్తారని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని వాళ్ళకి సప్లై చేస్తాం. వాళ్ళు పెద్ద జ్యువెలరీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ రెడీమేడ్ ప్రిఫర్ చేస్తారు. మీ క్యాపిటల్తో మీరు తయారు చేసుకొని ఇస్తే మేము తీసుకుంటాము అంటున్నారండి. దానివల్ల గోల్డ్ వాల్యూ కాస్ట్ ఎక్కువ కాబట్టి బాగా ప్రాబ్లంగా ఉంటుందండి. అవకాశం కలుగుతున్నారు జీఎం గారికి అందరికీ ధన్యవాదాలు. పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేయడం అంటే ఏంటంటే పర్మిషన్ ఇస్తున్నారు అనమాట. ఆ తర్వాత వాడు సంసారం చేస్తున్నారా, అసలు వాడు ఒకడు భార్య ఉందా, భర్త ఉందా, చచ్చారా అనేది కూడా పట్టుకోవట్లేదు అనమాట. మేడం ఇక్కడ పాలసీ చాలా దారుణం ఉంది మేడం. నేను చెప్తున్నాను 2000 నేను డాక్టర్ని మేడం, ఎన్ఆర్ఐ డాక్టర్ని. 2008లో యూకే నుంచి వచ్చాను మేడం. వచ్చిన తర్వాత ఏదో భారతదేశాన్ని ఓడగొడదామని వచ్చాను మేడం. కానీ ఇక్కడ ఓడగొడదామంటే ఏమీ లేదు మేడం. బ్యాంకర్లు అనేవాళ్ళు ఒక రకంగా చెప్పాక రాబరీస్ మేడం. వాళ్ళు రాబరీస్ హంటింగ్ ద పీపుల్. మీరేమైనా చెప్పండి, ఎంఎస్ఎంఈ యూనిట్లు మేడం పతనమైపోతున్నాయి. డిఐసి ఇండస్ట్రీలు కానీ జగనన్న కానీ పట్టించుకోకపోతే మేడం ఏముండదు. ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఏది పథకాల రూపంలో ప్రజలందరికీ మీరు ఉచితంగా డబ్బులు ఇచ్చినా కానీ ఈ భారతదేశం బాగుపడదు. జీడిపి మైనస్లో నెగ్గితే కానీ గ్రోత్ అవ్వదు మేడం. ఒక్క ఎంఎస్ఎంఈలు కనుక మీరు స్ట్రెంథన్ చేయగలిగితే ఖచ్చితంగా మేడం ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకు తెలిసే ఉంటుంది మేడం. మేరికపూడి దగ్గర మా ప్లాంట్ ఉంది మేడం. మీరు గమనించే ఉంటారు. పేరేజాల దగ్గర నుంచి నత్తరాపేట దగ్గరికి జోసీలు
తులసి రామచంద్ర ప్రభు గారు తప్ప ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి చూడండి మేడం. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక దమ్ము ఉండాలి మేడం, ఆ గట్స్ ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. దాంతో నేను పెట్టాను మేడం, సర్వనాశనం అయిపోయాను అనమాట. 2013లో యూనిట్ పెడితే మేడం దే ఆర్ హంటింగ్, సిక్ అయిన దాకా వాళ్ళు పట్టుకోలేదు మేడం. 2017 సిక్ అయిన తర్వాత కూడా స్టిల్ ఐఎమ్ గెటింగ్ నోటీస్ ఫ్రమ్ ది బ్యాంకర్స్. ఈవెన్ నేను ఫైట్ చేస్తాను మేడం. నాలా ఫైట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు మేడం? నేను ఫైట్ చేస్తాను బ్యాంకర్స్ తోటి ఖచ్చితంగా. ఈవెన్ మేడం 3 times ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. మొత్తం లోపల ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి మొత్తం అన్నింటినీ దొంగతనాలు జరిగి వాళ్ళని ఏం అడిగితే మేడం ఎఫ్ఐఆర్ కట్టమంటే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టరు. మీ పరిధిలో లేదు, వాటి పరిధిలో ఉందంటారు. పేపర్ మిల్లు అన్నా మేరీ శుభం క్రాఫ్ట్ పేపర్ మిల్ అన్నా సర్వనాశనం చేశారన్నా. కేవలం లేకపోతే నేనన్నా 100 ఈ పాటికి దాదాపు 10 యూనిట్లు కట్టిండేవాడిని, నా యొక్క స్థాయికి కానీ నా యొక్క పరుగుకు కానీ. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం మేడం, అక్క నేను చెప్తున్నాను అక్క, నేను ఐ ప్రే యూ, ఎందుకంటే మీ బ్రదర్ నాకు చాలాసార్లు తెలుసు అనమాట. మేము చంద్ర మిల్క్ డైరీ పెట్టినప్పుడు మిల్క్ కూడా తెలుసు, మీ నాన్నగారు మీ వాళ్ళందరూ తెలుసు అనమాట. నేను ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ అక్క, మీరు జగనన్న తరఫున ముందు స్ట్రెస్డ్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి, సిక్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్పీ ఎందుకు అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా పటేల్ గారు పట్టించుకోవాలి. మీరు పట్టించుకోవాలి మాత్రం బ్యాంకర్లు వాళ్ళు ఏదో ఒక ఎలా ఉందంటే వాళ్ళు మన యూకే ఏది బ్రిటన్ వాళ్ళు వదిలేసిన పాలసీని దే ఆర్ మెయింటైనింగ్ మేడం. ఒక 20 లక్షల కోట్లు అక్కడ ఆయన చెప్తారు మోడీ గారు, ఏడకు వచ్చేది దిక్కు దివానే ఉండదు. అదేమనంటే వాడు ఏమని చెప్తారంటే అసలు అవి ఇక్కడ ఏమి రావండి అని చెప్తారనమాట మేడం. ఒక పిల్లవాడికి అలాంటి 9 నెలలు పెట్టింది మేడం. 90 రోజుల్లో నువ్వు నన్ను ఎలాంటి డిసైడ్ చేస్తారు మేడం? ఎన్పిఐ చేసి పారేసి నా ఎఫర్ట్ ఉండదా మేడం? నా 6 సంవత్సరాలు నా యొక్క ఎఫర్ట్ ఉండదా మేడం? మా డబ్బులు ఉండవా మేడం? మా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మేడం. నువ్వు ఇచ్చి నేను మేడం 6.5 కోట్ల రూపాయలు నేను కట్టాను మేడం. 5.5 కోట్లు ఏది టర్మ్ లోన్ కట్టాను, సారీ ఇంట్రెస్ట్ కట్టాను. 1 కోటి రూపాయలు నేను టర్మ్ లోన్కి పే చేశాను మేడం. 2.5 కోట్లు నేను ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాను మేడం. 2.5 కోట్లు నేను ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చాను మేడం. అంటే ఇవన్నీ డబ్బులు కదా మేడం? వాళ్ళు ఇచ్చింది 9 crores మేడం నేను నాకు. కాబట్టి మేడం మీరు పట్టించుకోవాలి. ఇప్పుడున్న పాలసీలో జగన్కి ఐ రిక్వెస్ట్, నేను అందరికీ మీ అందరికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను మేడం. అందరికి ఇస్తాను, అందరికి ఒక్క 151 ఎమ్మెల్యేలకు ఇస్తాను, జగనానికి ఇస్తాను, మోడీ పిఎం ఆఫీస్ దాకా తీసుకెళ్తాను మేడం. ఇది ఇంతవరకు నేను వదలను. ఎందుకంటే చాలా యూనిట్లు మేడం. ఏంటంటే ప్రతి రైతులు లేకపోతే చేనేత కార్మికులు ఆత్మహత్యలు అంటే మేము చావలేక బతుకుతున్నాం మేడం, చావలేక బతుకుతున్నాం. ఇంక చస్తే పరువు పోయింది, పిల్లలు ఉంటారు అని చెప్పి బతుకుతున్నామే తప్ప లేకపోతే లేదు మేడం. కాబట్టి స్ట్రెస్డ్ యూనిట్లు మాత్రం ఒక ప్రభుత్వం తరఫున ఇమ్మీడియట్ గా పట్టుకోవాలి మేడం. ఎందుకు స్ట్రెస్ అయ్యి ఒక కమిటీ వేయాలి. తను ఇందాక మంచి సలహా ఇచ్చారు, ఒక జాయింట్ కలెక్టర్ కనుక అపాయింట్ చేసి ఇమ్మీడియట్లీ కనుక అసలు ఎందుకు స్ట్రెస్ అవుతుంది, యూనిట్ ఎందుకు స్ట్రెస్ అవ్వాలి, ఎవరు తప్పు, మేనేజ్మెంట్ తప్ప, బ్యాంకర్ తప్ప, అయితే ఏది మార్కెట్ తప్ప అనేది చూస్తే తప్ప అల్లెస్ అంటే మేడం మనం స్ట్రెంత్ అవ్వదు. ఎందుకంటే మనకు ఒక విజన్ ఉంది మేడం. హీఈస్ ద యంగ్ జగన్ అన్న, ఐ లైక్ హిమ్ వెరీ మచ్ యంగ్. ఆయన మేము సపోర్ట్ గా ఉంటాం మేడం. ఇప్పుడు లాస్ట్ ముఖ్యమంత్రి ఒక ఏం చెప్పాడు, ఆయన ఆకాశానికి నెలవంకం తెస్తా అన్నాడు. ఇక్కడ నేల మీద ఉన్నవాడిని పట్టుకోవట్లా, నేల మీద ఉన్నవాడి సంగతి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్దామని దేవుడు గుళ్ళు కూడా మూసేసింది కరోనా. ఇంకేం చేస్తాం మేడం? కాబట్టి ప్లీజ్ మేడం ఐ రిక్వెస్ట్ యూ, కాబట్టి ఐ బెగ్ యూ మేడం, రిక్వెస్ట్ కాదు, మేము అడుగుకుంటున్నాం అనమాట. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకు స్ట్రెస్ అయింది, ఎంఎస్ఎంఈలు ఏ విధంగా ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మేడం 1 to 2 years పట్టింది, బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. కాబట్టి ఇప్పుడున్న వాటిని మీరు కనుక దీంట్లోకి తీసుకొచ్చే యాక్టివిటీలోకి ఖచ్చితంగా ఇది అవుతుంది మేడం. ప్లీజ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నవంబర్ లో సీఎం గారు స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు సార్. అది ఓటీఆర్ సెస్టెడ్ యూనిట్స్ వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ కానీ రావాల్సి వస్తాయి. జవహర్ నవోదయ ప్రకారం సారీ సార్ వైఎస్ఆర్ నవోదయ పథకం పెట్టడం జరిగింది సార్. 3 crores కూడా ఒక్కొక్క ఇచ్చారు సార్. దానికి ఏంటంటే ఫిక్స్డ్ ఇది మన ఆడిట్ ఛార్జెస్ 2 lakhs రూపీస్ ఇవ్వడం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. వీళ్ళకి ఏమన్నా ఒకవేళ సబ్సిడీస్ రిలీజ్ కావాల్సి వస్తే టాప్ రేట్ మీద ఇస్తారని జీవో ఇవ్వడం జరిగింది సార్. ఇది ఒక స్పెషల్ కేసు కింద తీసుకుంటాం సార్. ఎందుకంటే బ్యాంక్స్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. కలెక్టర్ గారు కూడా తెలుసు మేడం, యాక్చువల్గా చాలా గట్టిగా చెప్పారు కూడా, కంట్రోలింగ్ ఆఫీసర్స్ మీరు రూల్స్ గట్టిగా మీరు ఫాలో చేయాలని కూడా చెప్పారు. నేను నెక్స్ట్ టైం డిఏపిసి మీటింగ్ మిమ్మల్ని పిలుస్తాను సార్. నేను ఐ విల్ ఇన్వైట్ యూ, ప్లీజ్ కమ్ అండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఆల్ ద కంట్రోలింగ్ ఆఫీసర్స్, బ్యాంకర్స్ అందరూ ఉంటారు, ఆర్బీఐ ఆఫీసర్స్ కూడా ఉంటారు, మీరు రిప్రజెంట్ చేయండి.
ఈస్ట్ అండ్ వెస్ట్లో వర్కర్స్ ఈ ప్లాస్టర్ బ్యాగ్స్ తయారు చేసుకుంటూ అటు నుంచి ఇటు అందరూ వచ్చి ఇక్కడ తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే మాకు ఒక చిన్న సమస్య ఉంటుందండి. ప్లాస్టర్ బ్యాగ్స్ అనేది 5% ఉందండి. అయితే ప్లాస్టర్ బ్యాగ్స్ షీట్ తయారు చేసుకునేది అందరూ కూడా చిన్న చిన్న పల్సులు వచ్చి చిన్న చిన్న పల్సులుగా పెట్టుకొని ఒక 2 లక్షల రూపాయలు పెట్టుకొని వాళ్ళు చేసుకునే వాళ్ళని అందరూ కూడా మా దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వస్తువు తయారు చేసుకుని అనుకునేదానికి అది పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన జిఎస్టీలో క్లారిటీగా నేను అడిగానండి ఎండి గారిని కూడా. అడిగితే కూడా దానికి క్లారిటీగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అయితే వాళ్ళు జిప్సం బోర్డ్ అనేది దానికి వర్తించే రేట్ని 18%నే దీనికి క్యాలిక్యులేట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ చిన్న వ్యాపారులు కూడా కొంత ముందుకి పోలేకపోతా ఉన్నారండి. దీంట్లో ఈ సందర్భంగా కొంచెం మా యొక్క దయ వచ్చి మా యొక్క విజ్ఞప్తిని తీసుకొని ఈ ప్లాస్టర్ బ్యాగ్స్ అనేది షీట్ అనేది అందరూ మాన్యువల్ అండి. చాలామంది చేతి వృత్తుగా చేసుకునే వ్యాపారం అండి. దీనివల్ల ఎంతో వేల మంది అందరూ కూడా మన స్టేట్లో బతుకున్నారండి. 2 సంవత్సరాల క్రితం జిప్సం పర్చేజ్ 5,000 టన్నులు అండి. ఇప్పుడు 3 సంవత్సరాల నుండి 50,000 టన్నులు జిప్సం పర్చేజ్ చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో 50,000 టన్నులు మన ఆంధ్రప్రదేశ్లోకి పిడుగురాళ్ళ ద్వారా ప్లాస్టర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం జిప్సం పర్చేజ్ చేయడం జరుగుతుంది. అట్లా వేల మంది ఈస్ట్ ఇండస్ట్రీ చాలా మంది బతుకుల కోసం చేసుకుంటా ఉన్నారు. దీని గురించి ఆ యొక్క పర్సంటేజ్ని మీరు 5%లోనే దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా అది అభ్యర్థిస్తాము. ఈ అవకాశం ఇచ్చినట్ట ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అది వస్తుందని దేవుడి మీద భారం వేసుకుంటున్నాం. మాకు ఈ 11 లక్షలంటే ఒక జీవితం ఇచ్చినట్టే మనం మా స్థాయికి. బట్టి సార్కి ఎప్పుడు ఫోన్ చేసినా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది సార్. మేడం ఇంత బాగా రెస్పాండ్ అవుతారని మాకు అసలు తెలియదు. మన కండా మేడం నేను నిన్న సార్ నుండి శాంక్షన్ అయిందని తీసుకుని వచ్చాను మేడం. నా వెహికల్ కూడా ఇక్కడ కేరళ దగ్గర సీజ్ చేశాను. అది నేను సార్ కూడా మాట్లాడించాను. వాళ్ళు రెస్పాండ్ వెహికల్ సీజ్ చేశాను. మా వైఫ్ తీసుకొని వచ్చాను. అయితే నైట్ ఎక్కువ మంది పోయింది. మా ఎస్ఐ గారితో కూడా చాలా బాగా తెలిసాను. నేను స్టేషన్ కూడా చాలా హెల్ప్ చేస్తాను. డాక్టర్ మట్టి కోసం లాక్డౌన్లో భోజనాలు సాయం చేశాను. ఈ దేవుడు లేని శాంక్షన్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు ఇలాంటి సంతోషం కాదండి. 10 లక్షలు అంటే ఇప్పుడు నాకు 2 బాబులు అప్పుడు పెట్టినప్పుడు ఆనందపడ్డాను, ఇప్పుడు ఆనందపడ్డాను. ఎంటర్ప్రైనర్ పాపం చాలా అభివృద్ధి ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు మేడం. నేను ఫ్రీక్వెంట్గా చెప్పాను రిప్లైగా నాకు ఫోన్ చేస్తూ ఉండు వాక్యం ప్రాబ్లం సబేష్ మేడం. యాక్చువల్గా మన జిల్లాలో చాలా మంది ఎస్సీ ఎస్టీస్ ట్రాక్టర్స్ టైలర్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల బాగానే ఉంది కానీ మేడం వాళ్ళకి సరైన టైంలో డబ్బులు రావడం వల్ల న్యాయం జరుగుతుంది. ఇప్పుడు న్యాయం జరుగుతుంది. చాలా నిజంగా కొంతమంది మేము చనిపోతామని కూడా నా దగ్గర రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వం రావడం. అయితే నాకు ఒక రిక్వెస్ట్ మేడం, ఎస్సీ ఎస్టీస్కి ఎక్కువగా ఈ రూల్స్ మీద అవగాహన ఉండదు. అందుకని నేను స్పెషల్గా కలెక్టర్ గారికి పర్మిషన్స్ ఇచ్చేటట్టుగా మీరు అప్రోచ్ చేసిన రిజర్వేషన్ కూడా పాస్ ఆన్ చేస్తాం మేడం. ఎందుకంటే రూల్స్ ప్రకారం చూసుకుంటే చాలా మందికి రాదు మేడం. కొన్ని డిస్కషన్ కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటే కూడా బాగుంటుంది. పాత పైప్ లైన్లు అన్నీ పాడైపోయి
అది కూడా ఇట్లా మన ఒక చాట తీస్తే ఒక లీక్ వచ్చింది అనుకోండి, ఒక చాట తీస్తే మళ్ళీ 24 నుంచి పోయింది. చాలా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన పరిస్థితి లాస్ట్ 5 years. అవును, మనం అవన్నీ చూసుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. శాండ్ ఫిల్టర్స్ కి కడపలు ఈజీగా బాగా ప్రాబ్లం శాండ్ ఫిల్టర్స్ కి. చాలా మంది తెలియదు, వాళ్ళు కడపల నుంచి మన సప్లై లేదండి అని చెప్పి ఆగిపోతున్నారు. మీరు అమరావతి సరిపోతే దగ్గరే ఉంది కదా, మీరు అది ఇన్ఫార్మ్ చేయండి. ఎస్సీ గారు మీరు ఇన్ఫార్మ్. పొద్దున్నుండి చాలా మంది పొద్దున్నుండి అందరం కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాం. కాలం కూడా అతీతమైంది. కానీ ఇవాళ ఎంతసేపు కూర్చున్నా సరే ఎందుకో ఒక తృప్తి కనపడతాం. ఎందుకంటే ఇప్పుడు లబ్ధిదారులు వాళ్ళకి వచ్చిన ప్రోత్సాహకాలు, మరి వాళ్ళు స్పందించిన తీరు, ఆనందం చూస్తూ ఉంటే నిజంగా ఆ బడలకు కూడా మనకి తీరిపోయేట్టుంది పరిస్థితి. మరి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాలు గతంలో నేను రాజకీయాల్లోకి 6 సంవత్సరాలు అయింది. నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నేను చూస్తానే ఉన్నాను. ఎప్పుడైనా సరే వన్ సైడ్ వాళ్ళనే ఉంటుంది తప్పితే ఎదుటివాడు ఏం చెప్తున్నాడో అది అర్థం చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండేది కాదు. కానీ ఇవాళ చూస్తున్నాను, ఎదుటివాడు చెప్తా ఉంటే పాలకులు ఆలోచించే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం మూలంగా నేను గట్టిగా చెప్పగలను. ఒకసారి మనం రాష్ట్రం పరిస్థితులు చూసుకుంటే భౌగోళికంగా 2014లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం 93,000 కోట్ల రూపాయలు అప్పుతో 93,000 కోట్ల రూపాయలు అప్పితే రాష్ట్రాన్ని పాలించుకుంటాం. ఏం చేశాం? మరి 5 ఏళ్ళు చంద్రబాబు గారి పాలనలో మరి అక్షరాల 2,60,60,000 కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రం 5 ఏళ్ళు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,50,000 కోట్ల రూపాయల అప్పులు. అంటే కేవలం ఒక 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 50,000 నుండి 60,000 కోట్ల చొప్పున అప్పులతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళారు. కానీ తీరా ఇక్కడ చూస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరూ సాటిస్ఫాక్షన్ అవ్వని పరిస్థితి ఉంది. ఇవాళ 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చాం ఈ రాష్ట్రంలోకి అని చెప్పి డబ్బా కొట్టాడు. 2019లో 24 లక్షల కోట్లు వ్యాపార సంస్థలు వచ్చినాయి. మరి ఎక్కడికి పోయినా వ్యాపార సంస్థలన్నీ కూడా అర్థం కావట్లా. మరి కియా వాడు పెట్టింది కూడా మొత్తం కలిపినా కూడా 10,000 కోట్లు 12,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంటే ఎన్ని కియా పరిశ్రమలు రావాలి? 20 లక్షల కోట్లు రావాలంటే ఇవాళ కేవలం ఒక పేపర్కే పరిమితి తప్పితే వాస్తవాల్లో ఎలాంటి నిజాలు లేవు అనేది మాత్రం స్పష్టంగా నేను గమనించిన సత్యం ఇది. ఇవాళ ఏదైనా ఉంటే కానీ స్పష్టంగా ఇందాక పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న స్పష్టంగా చెప్పారు. చేయలేని వాటి గురించి మాట్లాడుతుంది చేతి అబద్ధాలు నాకు చెప్పలేదు. వాస్తవం ఇది మనం వాస్తవం ఇది గమనించాల్సిన అవసరం కూడా ఉంది. 5 ఏళ్లలో 24 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది రాష్ట్రానికి. అలాగే 40 లక్షల ఉద్యోగాలు, 40 లక్షల ఉద్యోగాలు నిజంగా వస్తే రాష్ట్రం ఇలా ఎత్తుకుంటుంది. ఇవాళ 4 లక్షల ఉద్యోగాలు వాలంటీర్ల ద్వారా కానీ సెక్రటరీ ద్వారా కానీ 4 లక్షల ఉద్యోగాలు వస్తేనే ఒకసారిగా రాష్ట్రం అంతా కూడా ఒకసారి కంపించినట్టే. ఎందుకంటే అన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ప్రతి సందులో ఉద్యోగం వచ్చిందనే ఆనందం మనం స్పష్టంగా చూసాం. ఇవాళ అబద్ధాలు కాకుండా ఇవాళ వాస్తవాల్లో మనం వెళ్తూ ఉన్నాము. ఇవాళ ఈ రాష్ట్రం 2,50,000 కోట్లు అప్పు తెచ్చిన వాడికి 4,000 కోట్ల రూపాయలు వ్యాపార సంస్థలకి ఇన్సెంటివ్ ఇవ్వడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమొచ్చింది? నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా. 4,000 కోట్ల రూపాయలు నా తెలిసి ఆయన దిగేప్పుడు 3,000 కోట్లు 3,200 కోట్లు ఉంటాయి. 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన వాడికి బ్యాంకుల నుండి 3,000 కోట్ల రూపాయలు వ్యాపార సంస్థలకు ఇవ్వడానికి ఆయనకి ఎందుకు నొప్పి వచ్చింది? ఇవాళ అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఎంత ఉందంటే నిజంగా మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను. నేను నిజంగా చాలా ఆనందంగా ఇవాళ ఎంఎస్ఎంఈస్ కి సుమారుగా 13,000 కుటుంబాలు రోడ్డున పాలు కాకుండా కాపాడిన ఘనత ఎవరు ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం. ఒక్కొక్క వ్యాపార సంస్థలో కనీసం నాకు తెలిసి ప్రత్యక్షంగా 50 నుండి 60 మంది వర్కర్లు ఉంటారు. అలాగే పరోక్షంగా మరి ఇంకా పరోక్షంగా లబ్ధి పొందే వాళ్ళ కుటుంబ సభ్యులుగా అందరూ కలిపి చూస్తే కనీసం 30-40 లక్షల మంది లబ్ధి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంఎస్ఎంఈస్ ద్వారా వెళ్తున్నదే సత్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఎంఎస్ఎంఈకి ప్రధాన ఇదేసి పీట వేసి మొన్న ఒక స్కీమ్ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఇచ్చారు. త్వరలో ఏమంటే మరి 970 కోట్ల రూపాయలు మరి పాత సబ్సిడీ బకాయిలు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా మంది చెప్తున్నారు 3 కోట్ల రూపాయలు ఒక ఆయనకు వచ్చింది, అదే 19 లక్షల రూపాయలు ఒక ఆయనకు వచ్చింది.
ఇలాగా ఎంతో మంది నిజంగా రోడ్డును పడే పరిస్థితి నుండి ఈ రోజు బ్యాంక్ ఎంపీఆర్ కానీ పరువు పోగొట్టుకునే పరిస్థితి ఇవాళ అన్నింటి నుండి కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. మరి త్వరలోనే ఇంకా ఈ వ్యాపార సంస్థలు మరింతగా ఇందాకే చెప్పారు కియా వెళ్ళిపోతుంది మనం ఇంతానే ఉన్నాం 7 నెలలు 8 నెలల నుండి అసెంబ్లీలో చెప్పిన దగ్గర నుండి ఇంతానే ఉన్నాం కియా వెళ్ళిపోతుంది. వాళ్ళే స్వయంగా చెప్పారా మళ్ళీ మీరు ఈ రాష్ట్రంలో ఇంకా పెట్టుబడి పెట్టబోతున్నాం $54 బిలియన్ మళ్ళీ పెట్టుబడి పెట్టబోతున్నాం. ఇవాళ కావాలని ఒక కల్పిత గాథలతో ఇవాళ ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఇండస్ట్రీ రాకూడదు, ఈ రాష్ట్రం పాడైతే మళ్ళీ మేము అధికారులకు రావాలా, ఇలాంటి పరిస్థితి ఉన్న ప్రతిపక్ష నాయకులు నిజంగా మనకు ఉంటాం. నిజంగా మన దురదృష్టకరం. ఇప్పటికైనా మనిషి మార్పులు వస్తే కనుక బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే ఇందాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇంపార్టెన్స్ గురించి కూడా ఇందాక ఒక పాప చెప్పింది, ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందని చెప్పి. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం చదువుకోగానే డైరెక్ట్ గా ఉద్యోగాలు వెళ్తాం, కానీ చాలా విదేశాల్లో కానివ్వండి అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కానీ అలా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాతే జాబ్లోకి వెళ్తారు. ఎందుకంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కంపల్సరీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవాళ కొరియా లాంటి కంట్రీస్ లో ఇవాళ పెద్ద కంపెనీలు ఉన్నాయి, శాంసంగ్ కానివ్వండి ఎల్జీ కానీ ఇలాంటి కొరియన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వరల్డ్ టాప్ బెస్ట్ కంపెనీ జపాన్ కానివ్వండి ఇవన్నీ యూఎస్ఏ కన్నా మంచి కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అక్కడ ప్రతి ఒక్కరు ఎంతవరకు చదువుకున్నా పెద్ద చదువుకున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కంపల్సరీగా ట్రైన్ అవుతున్న తర్వాతే జాబ్ లోకి వెళ్ళాలి. అలా 90% పైన పిల్లలు జాబ్కి వెళ్ళే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వెళ్తారు. అదే భారతదేశంలో చూస్తే అది కేవలం 6% మందే స్కిల్ డెవలప్మెంట్ నుండి ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇలా చెప్పింది అబ్బా నేను చేసింది బీటెక్ అయినా ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది అంటే దానిగా పెద్ద చదువుకున్న వాళ్ళతో కూడా పోటీ పడి జాబ్ వచ్చిందంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ మూలంగా నాకు ఆ మంచి జాబ్ జరిగింది. మరి అది గుర్తించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మరి విస్తృతంగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకుంటానికి మరి చేస్తున్న ఆయన కృషి నిజంగా అభినందించాలా. మరి ఇలాంటి ముందు చూపున్న నాయకులు ఇవాళ విత్తనంగా నాకు బాగుంటే చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుందని సామెతగానే మన అమ్మఒడి లాంటి పథకాలు కానివ్వండి ఇంగ్లీష్ మీడియం లాంటి పథకాలు కానివ్వండి తీసుకొచ్చిన ఘనత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ లో మనం ఇంతకన్నా మంచి ఒక మెరికల్స్ చూస్తా ఉన్నదానికి మరి రానున్న రోజులే సమాధానం చెప్తాయని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సంవత్సరం పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ వారం రోజుల్లో సమీక్ష చేసే విధంగా వ్యక్తం జరిగింది. యాక్చువల్లీ ఈ కరోనా ఉండటం వల్ల ప్రోగ్రామ్స్ బయట పెట్టలేదు. కరోనా ఉండటం వల్ల మనం ఇన్ హౌస్లోకి వచ్చాం, లోపలికి వచ్చి దీని మీద సమీక్ష జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రతిరోజు కూడా ఆయన లైవ్ టెలికాస్ట్ ఇవ్వటం, ఆయన చేసిన విషయాలన్నీ కూడా ఒకసారి అందరూ కూడా తెలియజెప్పటం, రానున్న రోజుల్లో ఏ విధంగా చేస్తాననేది కూడా వారు చెప్పటం. ఇవన్నీ ఏంటంటే రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇబ్బంది చేస్తుంది. ఎక్కడ కూడా ఇల్లు దాటి బయటికి రాలా. చాలా మంది ఉన్నత కుటుంబాలను తీసేస్తే మధ్యతరగతి కుటుంబీకులు కింద ఉన్న కుటుంబాలకి ఇవాళ చాలా నష్టం. అయినా కూడా ఇలాంటి సమయంలో కూడా ఈరోజు ఆయన ప్రకటించిన అన్ని పథకాలు కూడా నేరుగా వాళ్ళ ఖాతాలో వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏంటంటే మీరు అందరూ కూడా గమనించాలి. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేసింది 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ అని చెప్పి. ఆత్మనిర్భర్ భారత్ ఏదో చేశారు. కానీ ఆ 20 లక్షల కోట్లు కిందకి ఈ స్థాయికి వచ్చే రోజుకి 8 రోజులు పట్టింది. ఇవాళ ఎకానమీ అంతా మళ్ళీ యథావిధంగా రావాలంటే డబ్బులు పంపిణీ కావాలి, లిక్విడిటీ కావాలి, క్యాష్ లిక్విడిటీ కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అన్ని సంక్షేమ వర్గాలు అట్టడుగున్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలకి ఈ రోజు ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలో నేరుగా పడుతూ, అదే ఇంకా పేదవాళ్ళకి అయితే రేషన్ షాప్ 15 రోజులకి రేషన్ అందిస్తూ, ఇవాళ మూతపడినా లేదా మూత పడపోతున్నా చాలా కష్టకాలు ఎదుర్కొన్న ఎంఎస్సీకి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అది కిందకు వచ్చేప్పటికి ఎప్పుడైతే తెలియదు కానీ ఈయన ఆల్రెడీ అందరికి ఇచ్చేసాడు. అంటే ఇదేంటంటే ఇక్కడ ఎక్కడా కూడా చితికిలు పడకూడదు వ్యవస్థ. ఈ వ్యవస్థ చితికిలు పడకుండా దీన్ని కాపాడిన వైనం జగన్మోహన్ రెడ్డి గారు.
ఇది అందరికి చాలా మంది గమనించాల్సింది. ఓన్లీ దిస్ పంపింగ్ ఆఫ్ మనీ, మార్కెట్లోకి డబ్బులు రావాలి, ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పడితేనే వాళ్ళ జీవితాలు మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఎకనామిక్స్. ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం పాలనలో ఈ సంవత్సరం పాటు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ మళ్ళీ ఈ కష్టకాలంలో కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పటిష్టమైన వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మనకు ఉంటాం. దానివల్ల ఈ కరోనాని ఎక్కువగా మనం ఎదుర్కోవడం, చాలా తక్కువ స్థాయిలో మనం కంట్రోల్ చేసుకోవడం ఈ వ్యవస్థ ఉండటం వల్ల సాధ్యపడింది. మీరు ఒకసారి ఊహించండి, వాలంటీర్స్ వ్యవస్థ కానీ ఈ సచివాలయ వ్యవస్థ లేకపోతే కరోనా ఎఫెక్ట్ ఎంత ఉంటుంది మన రాష్ట్రంలో. సహజంగా నేచురల్గా మనం ఎవరి డిపార్ట్మెంట్ విమర్శించలేదు, కానీ ఈ రెండు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ మీద బరువు పడింది. హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పనులు పంపించండి అంటే వాళ్ళు వెళ్ళిపోయి ఆ పట్టణంలో ఎక్కడో ఒక చోట 2 సార్లు వచ్చేసి వస్తారు. కరోనా కంట్రోల్ అవడం చాలా కష్టం. కానీ ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థ ఉండడం వల్ల ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళకి ఏంటి ఉంది అని తెలుసుకొని, వాళ్ళకి మెడిసిన్స్ కావాలన్నా లేకపోతే ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసి, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కానీ వీళ్ళందరూ కూడా అడుగున ప్రతి ఇంటికి వెళ్ళి రావడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా వరకు కంట్రోల్ కాగలిగింది. మీరు ఒకసారి నిజాముద్దీన్లో లేదా ఈ కోయిపేట రాకపోతే అసలు మన రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే అంత పటిష్టమైన వ్యవస్థ ఉంది మనకి. ఇవాళ మన వ్యవస్థను చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా కాపీ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కింద లెవెల్ నుంచి చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన డబ్బులు ఊరినే పోసేస్తున్నాడు, ఏదో ఓట్ల కోసం పోసేస్తున్నాడు అనుకుంటారు. కాదు, కింద స్థాయిలో ఉన్న కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఏ విధంగా సాధించాలి? ఇండస్ట్రీ రావాలి, ట్యాక్సెస్ రావాలి, కానీ ఉద్యోగ కల్పన కావాలి. ఉద్యోగ కల్పన కావాలంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ బాగా చదువుకొని ఉన్న ఇది కావాలి, పిల్లలు కావాలి. ఎక్కడ ఉన్నారు మనకి కేవలం 62% అక్షరాస్యత ఉంది మనకి ఈ దేశంలో. ఆంధ్ర రాష్ట్రంలో కేరళలో 59, 91 ఉంటే మనకి 62 ఉంది. 35% మైనస్, అంటే 100లో 35 మంది చదువుకోవట్ల. ఇవాళ వాళ్ళ చదువు మీద ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నేను చెప్పారు ఆయన ఎడ్యుకేషన్ మీద జరిగినప్పుడు, చదువు మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అలాగే వైద్యం మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఈ 2 ప్రధాన అంశాలు ప్రతి రాష్ట్రంలో కూడా. అంతకుముందు పూర్వం కూడు గుడ్డు గుడ్డ అని చెప్పేవాళ్ళు. ఇవాళ అదే విధంగా ఇవాళ అక్షరాస్యత ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అందుకని మన పిల్లలకి చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలి. ఓన్లీ ఆర్థికంగా బలం ఉన్న కుటుంబాలే మీరు వెళ్తున్నాయి, అమెరికా కానీ లేకపోతే ఇంకే దేశాలే సరే. మరి సామాన్యుడికి వెళ్ళలేదు కదా. సామాన్యుడికి అవకాశం లేదు. అవకాశం మనం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగింది. ఏదో ఎక్కడ దీంట్లో స్వార్థం లేదు, దీంట్లో ఓటింగ్ కోసం కాదు. దీన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది. దానికి కూడా ఒక దొంగ కేసు బిల్లు వేశారు కోర్టులో. అంటే ఎంత దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు ఇతరులు. దీంట్లో ఈ ఉన్న సిస్టంలో ఉన్న లోటుపాట్లని చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాలు అది చెప్పకుండా మిగతా ఊరినే వాళ్ళు వన్ సైడెడ్గా ఏదో బురదేశ కార్యక్రమం చేస్తారు. కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిజంగా చెప్పాలంటే ఒక ఫౌండేషన్ వేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆర్థిక పరిస్థితి చిన్న భిన్న ఉన్నా కూడా ఎక్కడో చోట డబ్బులు తీసుకొచ్చి తను ప్రకటించిన స్కీమ్ అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా ఉంది. కానీ ఆయన దాన్ని గుడి ధైర్యంతో ఎదుర్కొంటూ మళ్ళీ తీసుకొచ్చి నేర్పుతా ఉన్నారు ఈ రోజు. ఇవాళ నిజంగా మన కరోనా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇప్పుడు గతంలో బాగున్నా కూడా గత పాలకులు ఈ టైం ఏ ఒక హామీలు నిలబెట్టుకోవాలి, ఏ ఒక్క పేదలకు అందించాల్సిన పథకాలు ఈ టైంలో ఏ రోజు చేయాలి. నేను మీరు చూస్తుంటారు ఇవాళ ప్రతి పథకానికి డేట్ సహా అనౌన్స్మెంట్ ఇచ్చారు. జనవరిలో అమోడి, ఫిబ్రవరిలో ఇది, మార్చిలో ఇది, ఇవన్నీ కూడా డేట్స్ ఇచ్చేసారు మొత్తం. అంటే ఒక సిస్టమేటిక్ గా ఎక్కడ కూడా ప్రజలు హామీల కోసం లేదా మాకు రాలేదు అని ధర్నా కూడా లేకుండా వాళ్ళకి ఇన్ టైం పలానా తారీఖు మనకు వచ్చేస్తే వాళ్ళ మైండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ప్రతి నెల నేరుగా వాళ్ళ ఖాతాలో జమపడతాం. ఏ ఎమ్మెల్యే దగ్గర ఈ మినిస్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ నేరుగా వాళ్ళ ఖాతాలో జమపడిపోతా ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా కులాలు, మతాలు, పార్టీలు గత పాలన చేసాం. జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి అనుభవ కప్పుకుంటేనే ఆ లబ్ధి చేకూర్చారు. ఇవాళ ఏం లేవు. ఇవాళ నిజంగా ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు మా అందరూ కూడా చాలా వరకు పని తగ్గింది. నేరుగా ఖాతాలు వెళ్ళి పడిపోతున్నాయి. మాతో పని లేదు. మా పని అంటే ఏముందంటే డెవలప్మెంట్ యాక్టివిటీ మీద మేము కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ రాష్ట్ర మా నియోజకవర్గ అభివృద్ధి సాధిస్తే రాష్ట్రం కూడా అభివృద్ధి సాధించినట్టే. అందుకే ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ చేసుకుంటూ వచ్చి ఇవాళ
ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఇవాళ ఏమైంది, ఇదంతా పెట్టుబడి రేపొద్దున ఇండస్ట్రీ అనేది వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉపయోగపడిన పిల్లలందరూ కూడా ఆటోమేటిక్ ఇండస్ట్రీలోకి వెళ్తారు. ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇండస్ట్రీకి కావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నారు. కింద ఉన్న మధ్య ఈ ఎంఎస్ఎంఈలు కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా రేపొద్దున అనౌన్స్మెంట్ చేయబోతున్నారు పాలసీ. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా అబద్ధాలు చెప్పకుండా, ఇది ప్రధాన అంశం. గత పాలకులు ఏంటంటే అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేశారు. ఆర్భాటాలు ప్రకటన వరకే ఉన్నారు వాళ్ళు. కానీ ఈయన ఎక్కడా కూడా తాను నోరు దారి చెప్పితే దాన్ని నిలబెట్టుకునే పని. ఈజ్ ఏ కమిటెడ్ లీడర్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి లీడర్ లేడు. ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్న లీడర్ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేడు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో మనందరూ కూడా ఒక గర్వకారణం. ఇవాళ మేము త్వరలో చూస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే 1 year తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ కనబడింది. ఈ కరోనా వల్ల మనకి యాక్టివిటీ కనబడాల. సో మనీ మార్కెట్లోకి వచ్చినప్పుడే సైకిల్ తిరిగింది. మనీ సైకిల్ అంటారు. ఎప్పుడైనా డబ్బు రైతు పండించిన పంట మార్కెట్లో తీసుకొచ్చి మార్కెట్లో అమ్మి ఆ డబ్బు తీసుకెళ్తే అతను మళ్ళీ తన ఇంట్లో పెళ్ళో లేకపోతే వెహికల్లో లేకపోతే ఇంకోటో ఏదో కొంటా ఉంటాడో, ఇదే సర్క్యులేషన్కి వస్తుంది. ఈ సర్క్యులేషన్ ప్రతి చోట వచ్చినప్పుడు అది వ్యవసాయదారు కానివ్వండి, వ్యాపార పరం కానివ్వండి, ఇంకేదైనా సరే ఉద్యోగస్తులు, ఈ డబ్బులు సైకిల్ తిరిగినప్పుడే గవర్నమెంట్కి రెవెన్యూ ట్యాక్సెస్ వస్తాయి. ఈ ట్యాక్సెస్ ద్వారా అభివృద్ధి సాధిస్తాయి. మనీ సైకిల్ ఇంత కష్టకాలంలో కూడా మనీ సైకిల్ ఆయన మేనేజ్ చేయగలుగుతా ఉన్నాడు. ఇవాళ నిజంగా ఎంఎస్సీలు వాళ్ళు మీరు అందరూ చదువుతుంటే నిజంగానే ఎంత పెద్ద మనసుతో చేస్తా ఉన్నాడు. ఆ మనసు కూడా ఆయన చిరునవ్వుతో చేస్తా ఉన్నాడు. నిజంగా ఆయన చూస్తుంటారు, మనం చిరునవ్వుతో నవ్వుతా ఉన్నాడు. గత పాలన చూసాం, నవ్వు అనేది ఉండేది కాదు ఆయన ఫేస్లో. ఎందుకంటే ఆయన ఎప్పుడు స్వచ్ఛందంగా చేయలే, తన మనసు పెట్టి చేయలే ఎవరు కూడా. ఈయన మనసు పెట్టి చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా. అందుకని మనం అందరం కూడా రాను రోజులు అయితే ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా, లేకపోతే ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి, లేకపోతే ఇంకా ఎవరైనా కావాలన్నా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విధంగా ఈ ఇండస్ట్రీయే కాదు, లేకపోతే ఏదైనా సరే స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, చిన్న మనకు ఏదన్నా ఉంటే దాని అడ్జస్ట్మెంట్కి మీరు అందరూ కూడా డిపార్ట్మెంట్ హెడ్స్కి తెలియజేసుకుంటే దాని ప్రకారం వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటే, ఇందాక టెక్స్టైల్ కూడా చెప్తా ఉన్నాను మేడం గారికి, నాకు చిన్న చదివి చేబ్రోల్లో కూడా కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. చేబ్రోల్లో కూడా మీకు వీళ్ళున్నారు పద్మశాలి, మన చేనేత కార్యక్రమం మగ్గాలు పొన్నూరులో కూడా ప్రకటకోట కాలనీ, ప్రకటకోట గారు అక్కడే జన్మించారు. ఈ 2 చోట్ల నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, అంటే మెయిన్ రోడ్ మీద ఒక షాప్ పెట్టేసేయండి. మీరు నేత వేసింది చేబ్రోలు కాటన్ అని చెప్పేసి మీరు ఒక షాప్ పెడితే దాంట్లో ఒక గుర్తింపు ఉంటుంది. అదే చేబ్రోలు సహజంగా చేబ్రోలు మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం, చేబ్రోలు కాటన్ అని, లేకపోతే ఇంకొక లేపాక్షి కాటన్ అని చూస్తాం. ఆ సెంటర్స్ మీరు ఎక్కడ మనకి చేనేత కార్యక్రమం ఉన్నారో అక్కడ ఒక షాప్స్ మెయిన్ రోడ్ మీద ఒక షాప్ పెట్టేసారు వాళ్ళ పేరుతో. చేబ్రోలు కాటన్ అని ఒక షాప్ మీరు అలర్ట్ చేశారనుకోండి, వాళ్ళు నేత తీసుకొచ్చి ఆ షాప్ లో రోడ్డు మీద అంటే రోడ్డు మీద ఇళ్ళు చూస్తారు, అందరూ కొనుగోలు చేయడానికి ఉంటుంది, వాళ్ళు మనకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఈ 2 పొన్నూరు అదేవిధంగా చేబ్రోలు నా కాన్షియస్ ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా ఇవాళ మా చేబ్రోల్లో 54 మంది మగ్గాలు పెడితే 54 మందికి ఇచ్చేసాం 24,000 చొప్పున 100%. మొన్న పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా అప్లై చేస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంత కమిటెడ్ లీడర్ నా దేశంలో ఈ దేశంలో ఎవరు లేరు. ఈ సూచన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొల్లూరు శాసనసభ్యులు గౌరవనీయులు తులసి గారికి, అదేవిధంగా ముందూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరుడు మదర్గిరి గారు, అదేవిధంగా అధికారులు, ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనా బాధ్యతలు చేపట్టే ముందు ఒకటే మాట చెప్పారు, 6 నెలల కాలంలో మీ అందరితో నేను ఒక మంచి సీఎం అనిపించుకుంటాను. ఈరోజు ఏడాది పూర్తయిన సందర్భంగా మనం 5 రోజులు ఒక మేధోమదనం జరుపుకుంటూ ఈరోజు ప్రజల నుండి, లబ్ధిదారుల నుండి సూచనలు, సలహాలు, ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇది 4వ రోజు. మొదటి రోజు సంక్షేమం గురించి, 2వ రోజు అగ్రికల్చర్ ఇరిగేషన్ గురించి, అదేవిధంగా నిన్న
ఎడ్యుకేషన్ గురించి, ఈరోజు ఇండస్ట్రీస్ గురించి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నాం. మరి ఈరోజు అన్ని రంగాలు అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రతి ఒక్క అంశం మీద ఆయన కూలంకషంగా వివరిస్తున్నప్పుడు నిజంగా మంత్రివర్గంలో ఉన్న మాకు అన్ని సంగతులు తెలియదు. ఇన్ని చేస్తామా అని మేమే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి మాటల్లో వింటుంటే నిజంగా ఆనందం కలుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ ఎవ్వరు కూడా ఒక అధికారి చుట్టూ ఇంకొకరి దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన ఇంటికే వచ్చి మనకు ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో తెలుసుకొని ఒక సుభిక్షమైనటువంటి పాలన అందిస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు మనకు ప్రపంచానికి ఒక విపత్తు వచ్చింది, కరోనా వచ్చింది. అలాంటి కష్టకాలంలో చాలా ప్రపంచ దేశాలు ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు అనుకున్నా కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితి, వీతిల్లుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి 50 ఏళ్లకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఏంటి, 3 సార్లు సర్వే కూడా చేసుకోగలిగామంటే ఒక గొప్ప వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం. దాని ద్వారా ఇందాక చెప్పినట్టు ఎవరో అన్ని లక్షల ఉద్యోగాలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నారు. ఒక్క 4 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎంతో హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రతి ఇంట్లో మా పిల్లాడు ఒక ఉద్యోగానికి వెళ్తున్నాడు అనేటువంటి ఒక భరోసా 4 లక్షల ఉద్యోగాలకే కలిగితే ఇంకా 40 లక్షల ఉద్యోగాలు అంటే ఎలా ఉంటుంది అన్నది ఆలోచించండి. మరి ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో మనం ఉద్యోగాలు పెంపొందించాలంటే ప్రత్యేకించి పరిశ్రమల మీద దృష్టి పెట్టాలి. ఇంకా అనేక మంది ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలి. ఇప్పటి వరకు ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని వారికి రావాల్సినటువంటి సబ్సిడీ అందక కుదేలవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఇలాంటి కష్టకాలంలో కూడా మరి దాదాపుగా 407 కోట్ల రూపాయలు విడుదల చేయడమే కాకుండా మిగిలినటువంటి మొత్తాన్ని కూడా మరి ఈ పలానా డేట్ లోపు మీకు ఇచ్చేస్తాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఏకైక మనిషి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు. మనకు వరల్డ్ లో బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటే భారతదేశ రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఏమైతే మంచి విషయాలు ఉన్నాయో అవన్నీ పొందుపరిచి మనకు ఒక అత్యున్నత రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వరల్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ విద్యలో ఎలా చేస్తే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది, వైద్యంలో మనం ఎలాంటి సేవలు అందిస్తే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అలాగే పారిశ్రామిక రంగంలో మనం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అదేవిధంగా మనం ఏ విధమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేస్తే మనం ముందుకు వెళ్తాం, అలాగే మన విద్యలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తే మనకు రాబోయే భవిష్యత్ తరాలకు ఒక మంచి భవిష్యత్తు అందించగలుగుతాం. ఇలా ప్రతి ఒక్క మైన్యూట్ విషయంలో కూడా ఆయన కూలంకషంగా తెలుసుకొని వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో కనుక్కొని అవన్నీ కూడా మన రాష్ట్రంలో మన ప్రజలకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఎక్కడ ప్రచారం అడ్డోటం లేకుండా కామ్గా తన పని తను చేసుకువెళ్తూ ఈరోజు దాదాపుగా 40,000 కోట్ల పైసలకు రూపాయలు ఈరోజు ప్రజలకు వివిధ సంక్షేమ రూపాల్లో ఇవ్వడమే కాకుండా ఇందాక కొల్లిపర్ నుండి వచ్చినటువంటి సోదరు చెప్పింది, ఎప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు ఇళ్ల స్థలం కావాలి అని. ఇంతవరకు మేము ఇళ్ల పట్టా ఇస్తాము అని ధైర్యంగా, నేను గతంలో కూడా నేను శాసనసభ్యురాలుగా చేశాను, కాకపోతే నేను ఒక మాట ఇవ్వలేకపోయేదాన్ని. మీకు ఇళ్ల స్థలం ఇప్పిస్తాను అని ధైర్యం చేసి నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఒక ప్రభుత్వ భూమి కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం కొని తీసుకోవాలి, ప్రభుత్వ భూమి ఉండదు మనం ఇవ్వడానికి. మరి కొనాలంటే ప్రభుత్వం ఏమి నిధులు వెచ్చించదు. కానీ ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి దాదాపు 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రెడీ చేశారంటే ఇది నిజంగా మన భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. పట్టా ఇస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి. ఇళ్ళ స్థలం ఇవ్వడమే కాదు, ఇల్లు కూడా కట్టించిస్తాను, ఈ 4 సంవత్సరాల్లో మీకు ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాను అన్నది ధైర్యంగా చెప్పగలిగారు. ప్రతి పేదవాడికి ఒక సొంత ఇంటి కళ ఉంటుంది.
కానీ స్థలం ఒక గజం భూమి కొనాలంటే ఈరోజు గుంటూరులో ఉన్న వాళ్ళు ఒక గజం భూమి కొనుక్కోవాలంటే ఎప్పటికీ కూడా కొనుక్కోలేరు వాళ్ళ జీవితకాలంలో. కానీ వాళ్ళ కళను సాకారం చేసి చూపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ప్రజలందరి తరఫున కూడా అంటే ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటే పేద ప్రజలందరి రుణం తీరుతుందో కూడా అర్థం కావట్లేదు. మరి మనం చూస్తే ఈరోజు ఇలాంటి కష్టకాలంలో 48 లక్షల మందికి రైతు భరోసా మేకల్లా ఇస్తానన్నారు. మళ్ళీ 2వ విడత కూడా ఇచ్చి చూపించారు. అలాగే 0 వడ్డీకి మహిళలకి 1400 కోట్ల రూపాయలు ఈ కరోనా కష్టకాలంలో విడుదల చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందాక ఒక ఆయన చెప్పారు, ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి జరిగిన విషయం మనం ఈ సంవత్సర కాలంలో గమనించవచ్చు. ఈ ఇంట్లో ఈ లబ్ధి జరిగింది, ఈ లబ్ధి అంటే పెద్ద కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు వ్యాపార వర్గాలు ఉన్నాయి. ఆ వ్యాపార వర్గాలకి ఈరోజు మనం చూస్తే సబ్సిడీ రూపంలో వచ్చింది. అలాగే మన ఎప్పటి నుండో చెప్తున్నారు స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు దాదాపు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు. నెక్స్ట్ అంటే వచ్చే తర్వాత ఇవి అయిపోగానే వాళ్ళకి సంబంధించిన దాన్నే దృష్టిలో పెట్టుకుంటానని చెప్పారు. కానీ ఈరోజు చెప్పిన మాటకి ఒక నమ్మకం, భరోసా, ఈరోజు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే రేపు రాబోయే రోజుల్లో మా కష్టాలు తీరబోతున్నాయి అనే ఒక నమ్మకం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది కాలంలో వారు చెప్పినటువంటి ఒక్క హామీని కూడా దాదాపు 90% పైబడి హామీలు నెరవేర్చారు. ఎవరైనా ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మాకు 5 సంవత్సరాలు మాకు పరిపాలించే అవకాశం ఉంది, ప్రజలు మమ్మల్ని ఏం చేస్తారే అనే దాని లేకుండా ఈరోజు ప్రజలకు ఒక జవాబుదారీగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడతాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ నాయకుడు ఎవరు అని ప్రశ్నిస్తే మీరందరూ తలెత్తుకొని గర్వంగా చెప్పుకునేలాగా నేను చేస్తాను అని చెప్పి ఈరోజు నిజంగా మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని మీరు ఆ మాట చెప్పారు, మీరు 0 వడ్డీ రుణాలు ఇస్తా ఉన్నారు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు, లేదంటే మీరు అమ్మఒడి ఇస్తా ఉన్నారు, మాకు ఇంకా రాలేదని మమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయట్లా. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు అమ్మఒడి వచ్చిందమ్మా, లేదంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, లేదంటే మా పిల్లలకి వసతి దీవెన వచ్చింది, లేకుంటే మాకు ఇళ్ళ పట్టా వచ్చింది, ఇలా చెప్తున్నారు తప్పితే ఎవ్వరు మమ్మల్ని లేసి మీరు అది ఇస్తామన్నారు మాకు రాలేదు, ఇది ఇస్తామన్నారు మాకు రాలేదని మమ్మల్ని అడిగేవాళ్ళు లేదు. నిజంగా పొన్నూరు శాసనసభ్యులు చెప్పినట్టు ఒక అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే మేము చూసుకోవాలి. వాటర్ విషయానికి వస్తే కూడా మరి ఎప్పుడో పురాతన కాలం నుండి ఉన్నటువంటి స్కీమ్స్ కానివ్వండి అన్ని పాడుపడిపోయినాయి. గత 5 సంవత్సరాలు నాకు తెలిసి ఒక్క ఫిల్టర్ బెడ్ లో కూడా శాండ్ మార్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఎందుకంటే నా కింద 100 గ్రామాలు ఉన్నాయి, 100 గ్రామాల్లో ఒక గ్రామంలో అన్నా మా ఫిల్టర్ బెడ్స్ లో శాండ్ మార్చారనో చెప్పినటువంటి దాఖలాలు అయితే నేనైతే చూడలేదు. రాబోయేటువంటి రోజుల్లో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మంచి విజన్ ఉంది. 64,000 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందులో మొదటి సంవత్సరంలో మొదటి విడతకు గాను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా మన పల్నాడు ప్రాంతానికి సంబంధించి 3 ప్రాంతాలకు 12,000 కోట్ల రూపాయలకి మనకు నిధి కేటాయించడము, దానికి టెండర్స్ కూడా పిలిచినటువంటి పరిస్థితి, మళ్ళీ దానికి రివర్స్ టెండరింగ్ లో ప్రక్రియ ఉంది. అంతేకాకుండా ఏవైతే ఒక చిరకాల వాంఛ అన్నట్టు కొన్ని ప్రాజెక్టులు అలా ఉండిపోయి మన గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ కానివ్వండి, అలాగే పల్నాడు ప్రాంతంలో పులిసెల్ల, ఇలాంటివన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ఆ కళలన్నింటినీ సాకారం చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని కులంకషంగా పరిశీలించి సునిశ్చితంగా ప్రతి ఒక్క ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన సాగుతుంది. మరి ఆయన చేసినటువంటి పాదయాత్ర వృధా పోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలను ఆయన పలకరించారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు, వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆయన దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా అబద్ధ హామీలు లేవు. ఏం అవసరము, ఏం చేస్తే మనం బాగుంటారు అని ఆలోచించి ఇచ్చిన మేనిఫెస్టో, దాన్ని ఇప్పటికే 90% నెరవేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది.
రాబోయేటువంటి కాలంలో పరిపూర్ణంగా మేనిఫెస్టోని అమలు చేసి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తూ మరి చాలా ఓపికగా మరి సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.